తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈరోజు ప్రశ్నారావణ గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో దాని గురించి చాలా రకాల అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా రావణ్ గురించి కొంత విషయాలు కూడా మనం మాట్లాడాలి. ప్రశ్నారావణ్ లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఆయన చాలా రకాలుగా ఒక చర్చను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చర్చలో భాగంగా తను బలి పశువు అయిందా అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో తన పైన నేను గతంలో కూడా ఒక స్టోరీ చేయడం జరిగింది. విపరీతమైనటువంటి సోషల్ మీడియా కాకుండా ఓన్లీ శాటిలైట్ మీడియాలో తన పైన ఏ విధంగా దుష్ప్రచారం జరుగుతుందో చూస్తున్నాం. సో తన ఫోన్లో అశ్లీల వీడియోలు అని చెప్పేసి, మావోయిస్టులతో సంబంధాలు అని చెప్పేసి, లేకపోతే రకరకాల మహిళలు వేధించని చెప్పేసి అనేక రకాలుగా ఆయన పైన విచారణ చేస్తున్నారు. రీసెంట్గా మొన్న తన భార్య సతీమణి ఇంట్లో కూడా సెర్చ్ వారెంట్ తోటి పోలీసులు వెళ్ళి మొత్తం సోదాలు చేసుకొని రకరకాల హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, ఫోన్లు అన్ని కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ డే రోజు కూడా పోలీసులు మాదాపూర్ సంబంధించినటువంటి రావణ్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కూడా తన భార్యను దాదాపు ఒక 8 నుంచి 10 గంటల పాటుగా విచారణ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రావణ్ని ఏదో రకంగా ఇరికియాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ రావణ్ అంత ఈజీగా దొరికేటువంటి అవకాశం లేదు అనేది కూడా ఇంకొక వర్షన్ కూడా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి రావణ్ కేసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్పిన, ఆయన ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ తప్పులను ఎత్తి చూపిండు ప్రశ్నారావణ్. ఎత్తి చూపుడు కాదు, వాళ్ళని అనేక రకాలుగా ఆడుకున్నాడు కాబట్టి టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఇంకొక రకమైనటువంటి వర్షం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏమైతుందంటే ఒక ప్రశ్నారావణ్ చాలా స్పష్టంగా ఎక్కడ కూడా తన ఛానల్లో దేవతలను తిట్టినట్టు కానీ, లేకపోతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలమైన వార్తలు చేసినట్టు కానీ ఎక్కడ కూడా లేదు. చాలా స్పష్టంగా ఆయన అన్ని వీడియోలు 900 వీడియోలు 950 వీడియోలు ఉన్నాయి. అన్నీ చూసినా కానీ ఎక్కడ కూడా కనీసం ఆయనే చాలా స్పష్టంగా ఉన్నాడు. దానిలో కొన్ని సెకండ్స్ బిట్లు కట్ చేసేసి దానిపైన కేసులు పెట్టి ప్రయత్నించడం. సో ఆ కేసు నిలివేటువంటి ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే ఆయన చాలా మొత్తం కాంటెక్స్ట్ చూస్తే ఆయన చాలా పాజిటివ్గా, అందరికీ అనుకూలంగా, అన్ని మతాలను గౌరవించినట్టుగా, అందరినీ గౌరవించే విధంగా ఆయన స్టోరీలు చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఏంటి అంటే కొంచెం క్రిస్టియన్స్ విషయంలో, ముస్లిం విషయంలో, వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ఎక్కువగా మాట్లాడింది కాబట్టి ఆయనను ఇక టార్గెట్ అవుతున్నాడు అనేది చాలా స్పష్టంగా ఉంది. ఆయన పైన ఒక యాంటీ హిందూ ముద్ర వేసారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా తన పైన స్పష్టమైనటువంటి ఆరోపణలు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. అన్నీ కూడా ఏఐ సంబంధించిన మార్ఫింగ్ వీడియోలు పెట్టేసి కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లీక్ వచ్చింది, తన పైన అసభ్యకరమైన వీడియోలు తన ఫోన్లో ఉన్నాయి, మహిళలను వేధించిండు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఒక స్పష్టంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను వీళ్ళందరూ కూడా. ఒకటి, ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి మార్ఫింగ్ సంబంధించినటువంటి వీడియోలు ఏవైతున్నాయో ఏవైనా ఒకటి లైంగికంగా వేధించినటువంటి వీడియోలు ఒక్కటన్నా బయటకు వచ్చినాయా? ఒకటి. రెండోది, ఆయన పైన మావోయిస్ట్ సంబంధించినటువంటి ముద్ర వేసారు. సో ఇంతవరకు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక్కటి కూడా ఆరోపణ చేయలేకపోయారు. సో ఆయనే ఒక భగత్ సింగ్ తోటి హిడ్మాన్ పోల్చింది తప్ప వేరే చేసింది ఏం లేదు అన్న, వాస్తవంగా చెప్పాలంటే. మూడోది, ఇంకొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయనను యాంటీ హిందూ అని చెప్పేసి ఒక ముద్ర వేశారు కదా, ఇంతవరకు ఒక్కటి కూడా నిరూపణ చేయలేకపోయారు. అన్ని అసత్యాలు, అర్ధసత్యాలతోటి ప్రచారం చేస్తుంది తప్ప ఒక్కటి కూడా ఆయనకు సంబంధించిన కోణంలో ఏ ఒక్కటి కూడా స్పష్టమైన ఆధారాలతో నిరూపణ చేయలేదు. సో ఆయన ఇక ప్రస్తుతం జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయనను ఏం చేస్తున్నట్టే ఆయన ఫోన్లో అశ్లీల వీడియోలు అని చెప్పేసి, లేకపోతే రకరకాలని చెప్పేసి మీడియానే ట్రయల్స్ చేస్తూ ఉంది. మీడియానే ఈయన పైన ట్రయల్స్ చేస్తున్నట్టు విషయం కనబడతా ఉంది. ఎందుకు ట్రయల్ చేస్తుంది అంటే దానిలో ప్రధానంగా నేను చాలా స్పష్టంగా చెప్పిన. సో టీవీ5 కానీ, ఏబిఎన్ కానీ, ఈటీవీ కానీ, మహాన్యూస్ కానీ, ఇక రకరకాల ఎవరైతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ వీళ్ళతో ఎవరైతే వ్యతిరేకంగా రావణ్ గురించి విపరీతమైన ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళను గతంలో వాళ్ళు చేసిన తప్పులను మొత్తం కూడా టార్గెట్ చేయడం జరిగింది రావణ్. సో అందుకే ఆయన మీద ప్రతీకారం తీసుకునే పనిలో పడ్డారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళంతా ఏంటంటే రావణ్ అనే వ్యక్తిని డ్యామేజ్ చేయకపోతే
మాకు రాజకీయంగా పూట గడవదు అనేటువంటి కోణంలో ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఏదైనా తీసుకోండి, ఒక్కటి కూడా సరి అయినటువంటి ఆధారాలు లేవు, ఒక్కటి కూడా ఎవిడెన్స్ లేవు. కేవలం మీడియా ట్రయల్స్ మాత్రమే నడుస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈయన ఈ అమ్మాయిలతో లైంగిక వేధించిండు అనేటువంటి ఒక కంప్లైంట్ లేదు. ఆయన ఫోన్లో అసలు వీడియోలు ఉన్నటువంటి ఆధారాలు లేవు. అదేవిధంగా ఆయన ఒక యాంటీ హిందూ అని చెప్తున్నారు కదా, హిందూ మతం మీద ఎక్కడ కూడా కేవలం ఒక 5-6 సెకండ్ల వీడియోలను పెట్టేసి తన పైన ఆ కాంటెక్స్ట్ మొత్తం చూడకుండా కేవలం ఆ బిట్ను మాత్రమే తీసేసి అది చూపించేసి ఆయన యాంటీ హిందూ అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా మళ్ళాంటి వాళ్ళం మాట్లాడాలి. అసలు విషయాలు మాట్లాడితే ప్రజలకు తెలుస్తాయి, అసలు విషయాలు మాట్లాడకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తాయి? ఒక వర్గం చాలా స్పష్టంగా టార్గెట్ చేస్తూ ఉంటే ఆ వర్గం ఎందుకు టార్గెట్ చేస్తుందనే విషయం మనం చెప్పాలి. చెప్పకపోతే సమాజం తప్పుదోవ పట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆ దిశగా నేను ఇది ఒక విషయం చెప్తా ఉన్నాను తప్ప ఏమి ఇంతవరకు నాకు తెలిసి అయితే ఒకటి కూడా ఆయనకు సంబంధించి ఎవిడెన్స్ దొరకలేదు. సో ఆ కేసు ఉంటుందా అనేది చూద్దాం. కొన్ని రోజులు అయితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటాయి. రావణ్ బయటకు వస్తే ఈ విషయాలన్నిపై తెలుస్తాయి. కానీ ఒక విషయంలో మాత్రం రావణ్ అనే వ్యక్తి క్రైస్తవ దళిత సంబంధించినటువంటి సభలో ఆయన మాట్లాడినట్టు మాటలు ఏవైతున్నాయో చాలా స్పష్టంగా ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చిండు, ప్రిపేర్ కాకుండా రాలే. అక్కడ ఒక స్పీచ్ పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసేటువంటి ప్రతి పాయింట్ ఏదైతే ఉందో ఆయనే చాలా స్పష్టంగా అవగాహనతోటి ముందుగానే ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. సో ఆ క్రమంలో ఆయన మాట్లాడడం ఎందుకు ప్రిపేర్ అయ్యిండు అంటే ఆయనకు తెలుసు తనను అరెస్ట్ చేస్తారు అని తెలుసు, తనని ఇబ్బంది పెడతారని తెలుసు, తన మీద అనేక రకాల కేసులు పెడతారని తెలిసి కూడా ఆయనే ఆ మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడిండు అంటే ఒక చర్చను దేశవ్యాప్తంగా తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసిండు. నేను ఒకటే అడుగుతాను, నాకున్న ఒపీనియన్ ఏంటంటే గతంలో స్వాతంత్ర ఉద్యమ సమయంలో భగత్ సింగ్ ఒక పార్లమెంట్ హౌస్ పైన ఒక బాంబు దాడి చేసినటువంటి విషయంలో అరెస్ట్ అయ్యాడు. ఆ క్రమంలో అక్కడి నుంచి పారిపోవాలని చెప్పేసి అనుకున్నారు. ఫస్ట్ జగద్గురు కానీ రాజ్గురు కానీ లేకపోతే భగత్ సింగ్ కానీ ఇంకొకరు కానీ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా స్పష్టంగా తప్పించుకోవాలని ముందు అనుకున్నారు. కానీ తప్పించుకుంటే చర్చను మనం లేవనెత్తలేము. సో తప్పించుకోకుండా మనం అక్కడే దొరికితే ఇది దేశవ్యాప్త చర్చ అవుతుంది. సో ఆ క్రమంలో కొంత ఉద్యమం ఇంకా ఉధృతమైతే స్వాతంత్ర ఉద్యమం ఉధృతమవుతుందని చెప్పేసి కోణంలో భగత్ సింగ్ అక్కడ పార్లమెంట్ భవనం మీద దాడి చేసి దానిలో భాగంగా దొరకడం జరిగింది. సో దాని తర్వాత ఆయనను ఉరి తీయడము, ఆ తర్వాత నేషనల్ హీరో ఇప్పటికి కూడా భగత్ సింగ్ అంటే దేశంలో ప్రతి ఒక్కరు కొలుస్తారు. ఇప్పటికి కూడా ఆయనే ప్లస్ గమనించండి, భగత్ సింగ్కు రావణ్కు మధ్యలో సిమిలారిటీస్ గమనిస్తే భగత్ సింగ్ అనే వ్యక్తి కమ్యూనిస్ట్ వాది, నాస్తికవాది. రావణ్ కూడా కమ్యూనిస్ట్ వాది, నాస్తికవాది అని చెప్పుకున్నాడు. సో వీళ్ళిద్దరు సిమిలారిటీస్ ఉంటాయి. సో అందుకే భగత్ సింగ్ను ఫాలో అయిందా అనేటువంటి కోణంలో ఒక చర్చ అయితే కొంత జరుగుతూ ఉంది. సో దానిలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే మత ఉన్మాదానికి సంబంధించినటువంటి చర్చ ఏది జరుగుతుందో దానిపైన చర్చ తీసుకురావడానికి మొత్తానికి దేశవ్యాప్తంగా ఆయనకు సంబంధించినటువంటి విషయంలో ఈ చర్చ అయితే బలంగా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది అనుకుంటారు నువ్వు రావణ్ని భగత్ సింగ్తో పోలుస్తావా అంటే సిమిలారిటీస్ ఆయన ఫాలో అయ్యిండు, పోలుసుడు కాదు. అక్కడ భగత్ సింగ్ను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యిండు కాబట్టే ఈరోజు చర్చను దేశవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగిండు రావణ్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. సరే ఆయన మీద కేసు అనేది తాత్కాలికంగా కావచ్చు, కానీ ఆయన బయటకు వస్తే చాలా 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 విషయాలు తెలుస్తాయి. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి మిత్రులారా. సో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురికి సంబంధించినటువంటి ఐడియాలజీనే ఈయన కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది నాకున్నటువంటి అవగాహన. సో ఇది రావణ్కి సంబంధించినటువంటి విషయం మిత్రులారా. ఇక ఒకసారి